తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల కానుండటంతో గ్రామ స్థాయిలో సందడి నెలకొంది. ఇవాళ నుంచి నవంబర్ 29 వరకు నామినేషన్ స్వీకరించనుండగా 30న నామినేషన్స్ను ఎగ్జామిన్ చేస్తారు. డిసెంబర్ 3 వరకు నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే డిసెంబర్ 11న పోలింగ్తో పాటుగా ఫలితాలను ప్రకటించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదటి విడతలో 189 మండలాల్లోని 4236 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్ చెప్పండి. సో ఇవాళ నామినేషన్ శేఖర్ చెప్పండి. సో ఇవాళ నోటిఫికేషన్ విడుదలవుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? 30న నామినేషన్లు స్వీకరిస్తారని చెప్తున్నారు, అలాగే 3 వరకు నామినేషన్స్ విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మిగతా అప్డేట్స్ ఏంటి చెప్పండి. ఏసారి ఎలక్షన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాల వారీగా రిటర్నింగ్ అధికారులు నోటీసును విడుదల చేస్తూ 10 గంటల ప్రాంతంలో నోటీస్ బోర్డులో ఆ నోటీసును ప్రకటన చేశారు. ఇక 10:30 ఫస్ట్ రోజు ఈరోజు కావడంతో 10:30 గంటల ప్రాంతం నుంచి నామినేషన్స్ స్వీకరణ కార్యక్రమం చేపడతారు అధికారులంతా కూడా. సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. ఇక రిటర్నింగ్ ఆఫీస్ పరిధిలో ఏదైతే 144 సెక్షన్ కూడా అమలులోకి ఉంటుంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అట్లాగే నిఘా ఎప్పటికప్పుడు పెట్టాలని పోలీస్ అధికారులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుందిని ఆదేశించారు. ఇక 11, 14, 17 వచ్చే నెల 11వ తేదీన ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉంటాయి. వచ్చే నెల 14వ తేదీన సెకండ్ ఫేజ్ ఉంటుంది. అట్లాగే 17వ తేదీన థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. మొత్తం 3 ఫేజుల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఫేజ్ల వారీగా 12,000కు పైచిలుకున్నటువంటి గ్రామాలను 3 ఫేజులుగా డివైడ్ చేశారు. అట్లాగే 500కు పైచిలుకున్నటువంటి మండలాలను 3 ఫేజులుగా డివైడ్ చేశారు. ఒక్కో ఫేజ్లో 189 ఫస్ట్ ఫేజ్లో ఉంటే 190కి పైచిలుకు సెకండ్ ఫేజ్లో ఉంటాయి. అట్లాగే 180కి పైచిలుకు థర్డ్ ఫేజ్లో ఉంటాయి. నామినేషన్లకు సంబంధించినటువంటి అర్హతలు ఏ రకంగా ఉండాలి, అట్లాగే అనర్హతలు ఏంటి అన్నటువంటి అంశాలన్నింటినీ రిటర్నింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్ పరిధిలో నోటీస్ బోర్డులో పక్కాగా అన్ని ఏర్పాట్లు చేశారు. క్రిమినల్ కేసులు ఏవైనా ఉంటే గనక నామినేషన్ వేయడానికి అర్హత లేదు అంటూ ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసినటువంటి నేపథ్యాన్ని చూసాం. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి ఆదాయం ప్రభుత్వపరమైనటువంటి జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు నామినేషన్స్ వేయడానికి అవకాశం లేదని ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూస్తుంటే పంచాయతీకి సంబంధించినటువంటి నగారా మోగింది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. హరి.